నమస్తే ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీ చెంగాళమ్మ దేవస్థానంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. చండీ యాగంలో ఉభయదాతలుగా పాల్గొన్న కొండేపాటి గంగాప్రసాద్ దంపతులు. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. న్యాయవాదుల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ. ఇస్రో చైర్మన్ సోమనాథ్కు మరో కీర్తి కిరీటం. మద్రాసు ఐఐటి నుండి డాక్టరేట్ పట్టాతో అరుదైన గౌరవం. ఓజిలి విజయోత్సవ సభలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని గజమాలతో సత్కరించిన నాయకులు, కార్యకర్తలు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిల్లో శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు గుజ్జలపూడి విజయకుమార్ నాయుడు సారథ్యంలో నిర్వహించిన ఈ విజయోత్సవ సభలో భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేకు గజమాలలతో స్వాగతం పలికారు. ఈ విజయోత్సవ సభలో భారీగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీతో పాటు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం కూడా పాల్గొన్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా విజయోత్సవ సభల పరంపర కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఓజిల్లో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యంకు ఓజిలి మండల కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం గజమాలలతో స్వాగతం పలికి శాలువాలు, పూలమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొన్నం మధుసూదన్ రెడ్డి, కనుమూరు గోపాలరెడ్డి, ఎద్దల ధనుంజయ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా. అగ్గో చంద్రబాబు, లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు. పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు. అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు. వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా. ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యేనా. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా అది ఈశాన్య దిశ ఓజిలి మండలం నుంచే ప్రారంభం చేసేవాళ్ళం. మరి ఈరోజు ఓజిలి మండలంలో ఇంత పెద్ద ఎత్తున శాసనసభ్యురాలకి అఖండ స్వాగతం పలికారు. డాక్టర్ గా ఉద్యోగం చేస్తా ఉండింది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలియజేశారు, సుబ్రహ్మణ్యం నువ్వు 4 సంవత్సరాలు కష్టపడ్డావు నాకు తెలుసు, కానీ ఇప్పుడు మనం యువకులకి అవకాశం ఇవ్వాలా, నీ కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా మేము సెలెక్ట్ చేయి వాళ్ళకి ఇస్తామని చెప్పని అన్నారు. మా ఇద్దరు కొడుకుల కంటే నా కుమార్తె చురుకైన వ్యక్తి, అందరికీ మంచిగా ఉంటుంది, అందరినీ కేర్ చేస్తుందనే ఉద్దేశంతో విజయశ్రీ గారిని ఎంపిక చేసి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది నిజంగా 20 సంవత్సరాల తర్వాత
మనం శాసనసభ్యురాలని అదేవిధంగా అధికారాన్ని చేపట్టాం కాబట్టి ఎంత ఉత్సాహం వచ్చింది ప్రజల్లో, నాయకులతో. తెలుగుదేశం శాసనసభ అభ్యర్థినిగా సూళ్లూరుపేట నియోజకవర్గానికి పోటీ చేస్తే 30,000 మెజార్టీ ఇచ్చారు మీరు అందరూ కలిపి అని చెప్పి కూడా అలంకరించిన అతిరథ మహారాజులందరికీ, అలాగే వేదిక ముందున్న నాయకులకు, కార్యకర్తలకు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. అలాగే మనందరం కోరుకున్నట్టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఖచ్చితంగా మన రాష్ట్రం అటు అభివృద్ధి ఇటు సంక్షేమం బాటలో నడుస్తుంది. సూళ్లూరుపేటలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయంకు దక్షిణ వైపున ఉన్న ప్రధాన గేటు మూసివేసి గోడలు నిర్మించడంపై రాజకీయ వివాదం రాసుకుంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల్లి సుబ్రహ్మణ్యంతో పాటు పార్టీ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అడ్డుగా నిర్మించిన గోడను పరిశీలించడం జరిగింది. అలాగే ఉత్తరం వైపున ఉన్న దాన్ని కూడా పరిశీలించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నెలవల్లి సుబ్రహ్మణ్యం మరియు ఇతర నాయకులు మాట్లాడారు. మనం అట్ట పోయి అది చూడాలి. ఆ గోడ ఎంత కొట్టేశారు, అక్కడ లెవెలింగ్ పెట్టి 4 లక్షలు లెవెలింగ్ పెట్టి మట్టి తోలుకొని రహదారి పెట్టుకున్నారు. ఈ 2 దారులు కూడా అవసరమే వీళ్ళకి, ఆ రోడ్లకి పెట్టుకున్నారు. ఇవన్నీ వాళ్ళ దృష్టికి వచ్చాయి. అప్పుడు వీళ్ళు దీన్ని బందోబస్తు చేశారు, ఇటు రాకూడదు. దీనికి కూడా ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసుకు కూడా ఒక బందోబస్తు చేసుకున్నారు. ఆర్ఓ ఉన్నప్పుడు, అది ఎలక్షన్ డ్యూరింగ్ ప్రాసెస్ జరిగింది. ఈ పరిస్థితుల్లో రాజకీయ కోణంతో మాట్లాడాల్సిన అవసరం దీనికి ఏముంది? ఇప్పుడు మీరు కొట్టినప్పుడు అసలు పర్మిషన్ కూడా తీసుకోవాలా? ఒక గోడను కొట్టేశారు. జైలు గోడలో కూడా జైలు లోపల కొన్ని వస్తువులు ఉన్నాయంట. అప్పుడు సమ్ ఐరన్ మెటీరియల్, సమ్ అదర్ మెటీరియల్స్, దోస్ మెటీరియల్స్ వర్ కమిటెడ్ థెఫ్ట్. ఎంఆర్ఓ ఆఫీస్ పరిసరాల్లో మాజీ ఎమ్మెల్యే సంజయ్ గారు ఎంఆర్ఓ మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. ఒక చిన్న గోడ 3 అడుగుల గోడ కట్టాడు. ఆ పక్కనే 6 అడుగులు దోవ ఉంది. 3 అడుగుల గోడకి ఎంఆర్ఓ గారిని ఆయన ఒక స్మగ్గర్ల దగ్గర డబ్బు తీసుకుంటాడని, ఇసుక దందా చేస్తాడని రకరకాలుగా ఆయన్ని దూషించాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన అధికారులు భయపడ్డాడు. ఆయన ఇంకా అధికారంలో ఉన్నాడని చూస్తున్నాడు. ఎంఆర్ఓ గారి మీద అంత దూరం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా పొరపాటు ఉంటే కలెక్టర్కి ఇచ్చి కలెక్టర్ ద్వారా మాట్లాడించాలా. ఆ ఎండిఓ ఎవరో తెలియదు, కానీ ఆయన రాజకీయ నాయకుడిలాగా ఆయన ప్రేరేపిస్తున్నాడు. ఇది అధికారుల మధ్య సమన్వయంలో పోవాల్సిన విషయాన్ని రాజకీయ రంగు పూల్చాడు. ఎంఆర్ఓ గారు ఇంక 4-5 రోజులు 10 రోజుల్లో ఆయన ఎలక్షన్ డ్యూటీకి వచ్చాడు, వెళ్ళిపోతాడు. ఉన్న పీరియడ్లో ఇసుక కానీ గ్రావెల్ కానీ తోలించలేదు, అక్రమ కట్టాలు కూల్చారని ఆయన్ని అభినందించాలి. పోయి 3 అడుగులు దోవ, నువ్వు అవతల 15-20 అడుగులు దోవ ఉంది, దాన్ని ఏమన్నా ఆపారా? లేదు, నీకు దోవే కావాలంటే పక్కన 6 అడుగులు దోవ ఉంది, నడుచుకోండి, తప్పు లేదు. దీనికి నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఎంతో బాధ్యతమైన మనిషి, నువ్వు ఒక చిన్న ఆఫీసర్ ఎంఆర్ఓ గారి మీద నువ్వు దాడి చేసావు అంటే ఏమని ఉద్దేశం? అంటే అధికారులందరూ భయపడిపోతారు, ఒక ఆయన మీద దాడి చేసి అందరూ భయపడిపోతారు అనుకుంటారేమో. సమస్య లేదు. ప్రతి ఉద్యోగస్తులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాము. తప్పు చేస్తే శిక్షించాలా, మేము రాము. తప్పు ఇది ఎండిఓ గారి పాత్ర చాలా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎంపీపీ ప్రమాణ స్వీకారం రోజున మీరేం చేశారు? అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ, మున్సిపల్ ప్రహరీ గోడది, మీకు అధికారం లేదు, పర్మిషన్ లేదు. ప్రహరీ గోడను, జైలు గోడను కూడా కొంత దూరము కొట్టివేసి పెద్ద రహదారి, దాదాపు ఒక 20 అడుగులు పైచిలుకు రహదారి ఏర్పాటు చేసుకున్నారు. హాస్పిటల్ రోడ్లో నుంచి మీ ఆఫీస్కి ప్రత్యేకంగా పెద్ద రహదారి, కార్లు అన్ని, లారీలు అన్ని పోయే విధంగా చేసుకున్నారు. అక్కడ పల్లా ఉందని మీ ఆఫీస్ ముందు, అంటే ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఉత్తరపు వైపున లెవెలింగ్ కూడా 4 లక్షల నుంచి 5 లక్షలు మీ యొక్క మండల గ్రాంట్లో నుంచి కూడా ఖర్చు పెట్టి లెవెల్ చేసుకున్నటువంటి సంగతి గుర్తు చేస్తున్నాను. అంటే మీకు ఆ ప్రకారంగా మీరు ఆలోచించిన విధానం ప్రకారం దక్షిణం మీకు దారి అవసరం లేదని మీరే ఏర్పాటు చేసుకున్నారు. ఉత్తరపు దారి మీరు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు మీరు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకుని ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియదు. తర్వాత దక్షిణము 2 గేట్లు ఉండేటువంటి దారి సుమారు 8 అడుగుల దారి ఉన్నది.
ఇప్పటికీ ఉన్నది, దాని తాళాలు ఎండిఓ దగ్గర ఉన్నాయి. అది ఎందుకు దక్షిణం ఓపెన్ చేసుకోలేదు అని సూళ్ళూరుపేట ప్రజానీకము, మండల ప్రజానీకం ప్రశ్నిస్తూ ఉంది. గంజాయి బ్యాచి, మరి అదేవిధంగా మద్యం సేవించే బ్యాచి, ఇంకా కాల్ గర్ల్స్ని కూడా అక్కడికి పిలిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి సమాచారం వచ్చింది మాకు. మీ యొక్క దౌర్జన్యాలకి ఆపు లేకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి సందర్భంలో తహసీల్దార్ గారు ఏఆర్ఓగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నటువంటి రోజుల్లో గమనించి ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేయాలని ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కాడ ఒక గోడ కట్టి, ఇక్కడ మన గేట్ అవతల కూడా ఇమీడియట్గా వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు పడిపోయి ఉంటే దాన్ని కట్టించి సరిచేసి ఒక గొప్ప పని చేశాడు ఆయన. ఎవరిని ఆయన మనం అందరం కూడా అభిమానించాల్సిన ఆఫీసరు, అభినందించాల్సిన ఆఫీసర్ ఆయన గోపాలకృష్ణ గారు. ఇసుక దోపిడీని, గ్రావెల్ దోపిడీని, మట్కాల్ని, గుట్కాల్ని, గంజాయిని, బియ్యాన్ని, వీటికంటికి తానే ఉండే అన్నీ నిర్వహించాడే కానీ అరే ఎంఆర్ఓ ఆఫీసు ఒక ఆర్ఓ ఆఫీసుగా దాన్ని ఈరోజు రూపొందించారు. రిటర్నింగ్ ఆఫీసరు అక్కడ భద్రత అవసరం, అక్కడ చాలా ముఖ్యమైన ఫైల్స్ ఉంటాయి. ఈ నియోజకవర్గ భవిష్యత్తుని ఏర్పాటు చేసేదానికి, తెలియజేసేదానికి అందరూ నామినేషన్లు వేస్తుంటారు. ఒక మండల మ్యాజిస్ట్రేట్గా అక్కడ ఫైల్స్ భద్రత కల్పించాలా, ఏ అసాంఘిక శక్తులు సొరబడి ఆ నామినేషన్ పత్రాలను చించేస్తారేమో అనే ఒక భయంతో ఆయన గోడ నిర్మాణం చేపట్టడం కూడా జరిగింది. నాయకులు చెప్పినట్లు ఇంకా అధికారంలో ఉన్నాం, మనం ఎవరిని దూషించినా చెల్లుబాటు అవుద్ది, మనం ఎవరి మీద దౌర్జన్యం చేసినా చెల్లుబాటు అవుద్ది అనే భ్రమలో సంజయ్ ఉన్నాయంటే ఇది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంకా ఆ భ్రమలో నుంచి రా. అధికారుల మీద దుర్మార్గానికి పోయే అలవాటు మీకు వైసీపీ నాయకులకు అలవాటు అయిపోయింది. అది వాళ్ళు మంచిగా పనిచేసుకునివ్వండి. మంచి చేసే అధికారిని, కష్టపడి పనిచేసే అధికారిని అభినందించండి. ఇప్పుడేమో ఆయన సొంత ఇంటికి కాదు అది కట్టుకునింది, అది అతను ఉన్నా లేకపోయినా దట్ బాల్ విల్ బి కంటిన్యూడ్. అది అట్నే ఉంటుంది భావి తరాలకు కూడా, ఇంకా వచ్చేవాళ్ళకు కూడా. నామినేషన్లు చేసే ప్రజాస్వామ్యం అనేది సూళ్ళూరుపేట నియోజకవర్గంలో పూణే చేసిన వ్యక్తి సంజయ్ అని చెప్పిన కూడా నేను మనవి చేస్తూ ఉంటాను. ఏదేమైనా మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా పోయే మనిషి, శాంతిని ఆకాంక్షించే వ్యక్తి, దుర్మార్గాన్ని ప్రోత్సహించడు, దౌర్జన్యాన్ని సహించడు, ఎవరు చేసినా ఆయన తీవ్రంగా ఖండిస్తాడు. మరి ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే ఈరోజు ఇక్కడ దీన్ని అంత రాజకీయం చేయాల్సినంత అవసరం లేదు. నువ్వు మామూలుగా ఎంఆర్ఓతో మాట్లాడేది ఎందుకంటే కూడా ఇది 2 ఆఫీసులకు అడ్డంగా ఉండదంటే ఆయన ఏదో ఒకటి నీకు సమాధానం చెప్పి, నీకు మంద ఉన్నదని చెప్పని మందను వేసుకొని పోయి అధికారిని నిలదీయడం మరి ఇది మంచి పద్ధతి కాదు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకుంటే మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచిది. ఈ విధంగా ఆఫీసుల మీద పడి దౌర్జన్యం చేస్తే చట్టం ఏం చేయాలో ఆ పని తప్పకుండా చేస్తుందని చెప్పని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఇస్రో చైర్మన్ సోమనాథ్ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మద్రాస్ ఐఐటిలో జరిగిన స్నాతకోత్సవంలో ఆయన ఈ గౌరవ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఐఐటి మద్రాస్ చైర్మన్ పవన్ గోయంకా చేతుల మీదుగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఈ డాక్టరేట్ పట్టాను అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ఇదొక గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, గ్రామీణుడైన తనకు ఐఐటి మద్రాసు నుంచి పట్టా పొందాలనే తపన ఎంతగానో ఉండేదని అన్నారు. ఐఐఎస్సి నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నానని, ఇప్పుడు పిహెచ్డి పట్టా కూడా పొందడం గర్వంగా ఉందని ఆయన తెలియజేశారు. ఐఐటి మద్రాసు లాంటి చోట్ల పిహెచ్డి చేయడం అంత సులభమేమీ కాదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సాయినగర్ నందు గల షిరిడి సాయినాథన్ ఆలయం నందు గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయినాథునికి క్షీరాభిషేకంతో ప్రారంభమైన ఈ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా బాబాకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
ఆలయ శాశ్వత ధర్మకర్త ఐతా ఉదయ్ కుమార్ మరియు కార్యదర్శి మొగుళ్ళూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. దత్తావతారంగా షిరిడీలో 1854 సంవత్సరంలో యాప చెట్టు క్రింద స్వయంభూగా 16 సంవత్సరాలు యువకుడిగా ప్రకటమైన శ్రీ సాయినాథుడు గురు బంధువులందరినీ పండుగ చేసుకోండి స్వయంగా ప్రోత్సహించిన పర్వదినమే ఆషాఢ పౌర్ణమి. అదే వ్యాస పౌర్ణమి. శ్రీ షిరిడీ సాయి మందిరానికి ఇచ్చేసి శ్రీ షిరిడీ సాయినాథుని కృపను పొందాలని కోరుచున్నాం. కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్ నందుగల శ్రీ మారియమ్మ దేవాలయం నందు గురు పౌర్ణమి ఉత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆలయం నందుగల షిరిడీ సాయినాథునికి గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అలంకారాలు చేయడమే కాకుండా ఆలయం నందు యాగాన్ని కూడా వేద పండితులు నిర్వహించారు. ఈ యాగం నందు కాలనీవాసులు పలువురు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మారెమ్మో మారమ్మ మప్పుల గన్న మమ్మవే మప్పుల కాపాడమ్మో మారమ్మో మారమ్మ మారమ్మో మారమ్మ మప్పుల గన్న మమ్మవే మప్పుల కాపాడమ్మో మారమ్మో మారమ్మ మారమ్మో మారమ్మ గడపకు గడపై అన్నది మాకై నీవే నీచావమ్మో మారమ్మో మారమ్మ మారమ్మో మారమ్మ గడపకు గడపై అన్నది మాకై నీవే నీచావమ్మో మారమ్మో మారమ్మ మారెమ్మో మార
శ్రీం కమలే కమలాలగే ప్రసీద శ్రీం శ్రీం ఓం శ్రీ ఆదలక్ష్మీవదాయే స్వాహ కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ ఆదలక్ష్మీవదాయే స్వాహ శ్రీ ఆదలక్ష్మీవదాయ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ ఆదలక్ష్మీవదాయే స్వాహ శ్రీ ఆదలక్ష్మీవదాయ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ ఆదలక్ష్మీవదాయే స్వాహ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీవదాయే స్వాహ శ్రీ మహాలక్ష్మీవదాయ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలగే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహా సూళ్లూరుపేట గురుకుల పాఠశాలలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. వారంలో కనీసం 2 రోజులైనా పిచ్చి మొక్కల తొలగింపు చర్యలు చేపట్టాలని గురుకుల పాఠశాల పర్యవేక్షణకు ఇచ్చేసిన ఆర్డీఓ చంద్రముని సూచించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆర్డీఓ పాఠశాల ప్రిన్సిపాల్కు తెలియజేశారు. సూళ్లూరుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఆవరణలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పిచ్చి మొక్కలను తొలగించే చర్యలు చేపట్టారు. ముందుగా అధికారులు పాఠశాల పరిసరాలను పరిశీలించిన అనంతరం ఆర్డీఓ చంద్రముని, ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగాప్రసాద్ల పర్యవేక్షణలో మున్సిపల్ సిబ్బంది మరియు విద్యార్థులచే పిచ్చి మొక్కలను తొలగించి తాగి పడేసిన వాటర్ బాటిళ్లను కూడా తొలగించి పాఠశాల ఆవరణం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రముని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల ఆవరణంలో అధికారుల చేతుల మీదుగా పిచ్చి మొక్కలను జేసీబీ సాయంతో తొలగించామన్నారు. ఇందులో భాగంగా వారానికి 2 రోజులు తొలగింపు చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల పరిసరాలను విరామం సమయంలో విద్యార్థులచే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఈ పరిశుభ్రత కొనసాగించాలని పాఠశాల ప్రిన్సిపాల్కు వారు సూచించారు. ఇవన్నీ ఎక్కడేద్దాం చెప్పులు కూడా తీసేసి ఇవన్నీ తీయండి. గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము గురుకుల పాఠశాలని వీక్లీ 1 or 2 విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితుల్ని పరిశీలించమని కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ అండ్ మా మండల రెవెన్యూ అధికారి నేను అందరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డెబ్రిస్, చెట్లు, పొదలు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయి ఉన్నాయి. సో ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఈరోజు మార్నింగ్ నుంచి మేమే కార్యాచరణలో దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంట్లో ఎందుకంటే మేమే వచ్చి పని చేయవలసి వచ్చిందంటే పిల్లలకి సెన్సిటైజ్ చేయడము, అలాగే టీచర్స్ మా కరికులం తప్పించి ఇది మా బాధ్యత కాదు అనే ఒక అభిప్రాయం కూడా నాకు కనిపించింది. సో వాళ్ళు ప్రిన్సిపల్ గారు మేమందరం కూడా ఈ పనిలో దిగి ఉదయం నుంచి జేసీబీ కమిషనర్ పంపించారు. ఉదయం నుంచి 2 days జేసీబీ అన్ని క్లియర్ చేస్తుంది. వాళ్ళ సిబ్బంది కూడా ఉన్నారు. అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా ఆల్ ది వే మేము ఇక్కడ అన్ని మొక్కల్ని అలాగే ఈ డెబ్రిస్ని అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి పిల్లల్ని కూడా ఇంటర్వెల్ టైంలో పార్టిసిపేట్ చేయమని చెప్పాము. దీని మీద ప్రిన్సిపల్ గారు ఏమన్నారంటే ఒక అబ్జెక్షన్ ఉంటుంది పిల్లల నుంచి అన్నారు. లేదమ్మా మనం అందరం కలిసి పనిచేస్తే పిల్లలు తల్లిదండ్రులు కూడా మనం చెప్పొచ్చు, వాళ్ళు కూడా ఒక ప్రెమిసెస్ క్లీన్గా ఉండాలనే ఒక సెన్సిటివిటీ ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఉదయం నుంచి 9 గంటల నుంచి మేము ఈ పనిలో ఉన్నాము. సో ఇది కంటిన్యూ చేయమని కూడా ప్రిన్సిపల్ గారికి చెప్తున్నాము. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో సూళ్లూరుపేట మండలం అటకానితిప్ప గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నందు ఓ గొప్ప సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడే విద్యా సామాగ్రి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ప్రతినిధులు ఎంఎం చంద్రబాబు నేతృత్వంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవా సమితి ప్రతినిధులతో పాటు పాఠశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు అటకానితిప్ప గ్రామంలో మరో బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటకానితిప్పలో గల ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు విద్యా సామాగ్రిని సేవా సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. నోట్ పుస్తకాలు, పెన్నులు, జామెంట్రీ బాక్సులు మరియు ఇతర సామాగ్రిని విద్యార్థులకు అందజేసి ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటూ పలు సూచనలను, సలహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సేవా సంస్థ అధ్యక్షులు చంద్రబాబు మరియు ఇతర సేవా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దవాళ్ళు మెంబర్ కార్యక్రమం ఉంటాం. చీఫ్ గెస్ట్ అయిపోయారు. ప్రాథమిక పాఠశాల అటకానితిప్ప పాఠశాలలో మరి పిల్లలకి విద్యార్థులకి నోట్బుక్స్ ఇవన్నీ ఇవ్వడానికి ఈనాటి సమావేశం ఏర్పాటు చేసినటువంటి పాఠశాల కమిటీ చైర్మన్ వారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మరియు భరద్వాజ సంస్థ అధ్యక్షులు సభ్యులందరికీ కూడా నమస్కారాలు. మరి విద్యార్థి తల్లిదండ్రులకు అనేక నమస్కారాలు, చిన్నారులకి ఆశీస్సులు. నిజంగా కూడా మన మండలంలో అనేక కార్యక్రమాల్లో ముందుండి భరద్వాజ సంస్థ సేవా సంస్థ వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి సాయి నగర్ అనేటువంటి పాఠశాలలో కానీ, మొన్న గర్ల్స్ హై స్కూల్లో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి నగదు బహుమతి ఇవ్వడంలో కానీ, మరి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ఎంతో దాతృత్వంతో అనేక కార్యక్రమాలు మన మండలంలో చేస్తూ ఈ పేద బిడ్డలకి మన గవర్నమెంట్ పాఠశాల ప్రతి బిడ్డకి ప్రోత్సాహాలుగా అందిస్తూ ఉంది. నిజంగా కూడా దానాల కంటే కూడా విద్యార్థులు గొప్పది. గ్రామంలో ఈ అలాగే చైర్మన్ గారికి, ఆచార్య సేవా సభ్యులకి, హాజరయ్యే తల్లిదండ్రులకి నా హృదయ ధన్యవాదాలు. పిల్లలకందరికీ కూడా ఆశిస్తులు. ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం భరద్వాజ మాస్టర్ గారు. ఆయన యొక్క స్ఫూర్తితోనే ఇలా విద్య పట్ల, విద్య అభివృద్ధి కోసం, పిల్లల కోసం ఇలా కృషి చేయడం ఆయన నుంచి మేము నేర్చుకున్నాం. అంటే ఆయన ఐఏఎస్ అంటే తెలుసా మీ పిల్లలు? మీకు ఐఏఎస్ అంటే ఎవరు? కలెక్టర్ తెలుసా? కలెక్టర్ ఉద్యోగం వస్తే కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళాలి ఆయన. కాకుండా టీచర్ కన్నా పెద్ద పోస్ట్ అంటే లెక్చరర్ పోస్ట్, ఆ ఉద్యోగం చేశారు ఆయన. కలెక్టర్గా వెళితే ఆయన వరకే ఉంటుంది, అంతే కదమ్మా. అదేగా ఉపాధ్యాయులు అనుకోండి, చాలామంది కలెక్టర్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు మీ టీచరు మిమ్మల్ని అందరూ కలెక్టర్ని, డాక్టర్లు, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా, సైంటిస్టులుగా తయారు చేయగలవునా లేదా? కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి అత్యంత శ్రేయమైనదని మా మాస్టర్ గారు గుర్తించి విద్యార్థుల్లో, అంటే ఇక్కడ చదువుకోవడం, విద్యార్థం అంటే ఇక్కడ చదువుకోవడం కాదు, ఆలోచించడం. మొట్టమొదట విద్య అంటే చదువుకోవడం కాదు, ఆలోచించడం, ఆలోచించుకుని నేర్చుకోవడం. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలపై ఏబీవీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సేవ్ ఉమెన్, సేవ్ సొసైటీ అంటూ నినాదాలతో సూళ్లూరుపేటలో విద్యార్థులచే నిరసన ర్యాలీ మరియు మానవహారాన్ని నిర్వహించారు. అఘాయిత్యాలకు పాల్పడిన దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. సూళ్లూరుపేట పట్టణంలో స్థానిక కళాశాల విద్యార్థినులచే ఏబీవీపీ ఆధ్వర్యంలో సేవ్ ఉమెన్, సేవ్ సొసైటీ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో సుమారు 200 మంది కళాశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాచేంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అనిపిస్తుందని, సాక్షాత్తు హోంమంత్రి
మహిళ అయినప్పటికీ సాటి మహిళకు రక్షణ కరువైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేలుకొని ఇకపై ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలని, లేని ఎడల ఏబీవీపీ ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర, జిల్లా కన్వీనర్ సన్నీ, జిల్లా మహిళా కన్వీనర్ వైష్ణవి, వెంకటేష్, రాకేష్, మహేష్ మరియు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అఘాతాలు వెంటనే అరికట్టాలి. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు వెంటనే అరికట్టాలి. అత్యాచారాలకు పెట్టిన శిక్షాకారులు వెంటనే అత్యాచారాలు వెంటనే అరికట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలు వెంటనే వెంటనే నమస్తే. యాచంద్ర అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ నెల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన, అలాగే ముఖ్యంగా విద్యార్థినుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అఘాయిత్యాలపై పాల్గొన్నటువంటి నిందితుల్ని వెంటనే శిక్షించి ఈ యొక్క రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఈ యొక్క ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే కేవలం 30 రోజులు కూడా పూర్తి కాకుండా ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ లేడీ అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళ అయి ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ యొక్క రాష్ట్రంలో ఏ విధమైనటువంటి భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మీరు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. అలాగే ఏదైతే ఈ ఘటనలో పాల్గొన్నటువంటి అగాంతకులు, నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించి ఈ రాష్ట్రంలో రక్షణ కల్పించేందుకు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు పూజారి రాఘవేంద్ర, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే రాక్షస పాలన ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హోమ్ మినిస్టర్ లేడీ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 రోజుల్లోనే ఇన్ని ఆఘాతాలు జరుగుతుంటే మహిళా మినిస్టర్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలను ఖండించి నిందితులను వెంటనే శిక్షించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. సేవ్ ఉమెన్, సేవ్ సొసైటీ అనే నినాదంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరిదేవికి 6 లక్షల విలువ గల బంగారు వడ్డాణము దాతలు విరాళంగా ఇచ్చారు. చెంబేటి సతీష్, సురేఖ దంపతుల దాతృత్వంతో ఇచ్చిన ఈ భారీ ఆభరణాన్ని ఈవో వెంకటేశ్వర్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిల్లకూరు కులశేఖర్ రెడ్డి, భవానీ, పర్వతిరెడ్డి మురళి, సుధా దంపతులతో పాటు మాదరపాకం బాలయ్య, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే అంతా గోల్డ్ నాగరాజు సంతోష్
విజయశ్రీ ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ చెంగాళమ్మ దేవస్థానంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. చండీ యాగంలో ఉభయదాతలుగా పాల్గొన్న కొండేపాటి గంగాప్రసాద్ దంపతులు. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. న్యాయవాదుల ఆధ్వర్యంలో సూళ్లూరుపేట పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ. ఇస్రో చైర్మన్ సోమనాథ్కు మరో కీర్తి కిరీటం. మద్రాసు ఐఐటి నుండి డాక్టరేట్ పట్టాతో అరుదైన గౌరవం. ఓజిలి విజయోత్సవ సభలో పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీని గజమాలతో సత్కరించిన నాయకులు, కార్యకర్తలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.